హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటిది అని అనుకుంటుర్రా? బోటి. ఈరోజు ఎందుకో నాకు బోటి తినాలనిపించింది, అందుకని చెప్పేసి బోటి తెప్పించుకున్నా. ఇదైతే 1/2 kg బోటి, పేగులవి. ఇదైతే 1/2 kg బోటి. ఇదైతే మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి. తేంగానే సరిపోదు, దీన్ని కడగడం కూడా ఒక టాస్కే. కడుగుదాం. ఇవైతే వేడి నీళ్ళలో వేసి చాలాసేపు అవుతుంది. దీన్ని అయితే ఇప్పుడు కొంచెం నీట్గా వేసుకుందాం. నీట్గా వేసిన తర్వాత చూపిస్తా, ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది కడగడము. తర్వాత కడిగిన తర్వాత చూపిస్తా. నేనైతే మంచిగా కడిగి పెట్టుకున్నా. కొంచెం లేట్ అయింది, అయినా కూడా ఇక మంచిగా నీట్గా వేసుకున్నా. మనం తినేది కాబట్టి కొంచెం నీట్గా వేసుకొని తింటేనే అది బాగుంటుంది. ఎలాగో ఇక చేస్తుంటే అంటే చేసిన లే అని అనుకోకుండా, చేసినాం అనుకోకుండా మనం తినేదే కాబట్టి కొంచెం నీట్గా కడుక్కుంటే బాగుంటుంది. నేనైతే చాలాసేపే కడిగిన, ఆ ఉన్న కొంచెంనే కడిగేసరికి అలా సగం పోయింది. నాలాగే ఎవరికైనా బోటి అంటే ఇష్టమా? కామెంట్ చేయండి మర్చిపోకుండా, ఇష్టం ఉంటే. నాకైతే చాలా ఇష్టము. ఎన్నిసార్లు పెట్టినా ఏమన్నా తినేదేమన్నా ఉందా అంటే బోటి ఇష్టము. ఈ మటను చికెను తెచ్చుకున్నా సరే కానీ నాకెందుకో బోటి అంటే చాలా ఇష్టం. ఇప్పటి నుండే కాదు, చిన్నప్పటి నుండి చాలా ఇష్టం బోటి అంటే. కానీ ఎక్కువ బోటి తెచ్చుకోము, ఎందుకంటే అది ఎప్పుడు తెచ్చినా నేనే కడగాలి కాబట్టి నాకెందుకు తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. అబ్బా నేనే కడగాలి, నేనే వండాలంటే ఇక అది పెద్ద టైం పడుతుందని చెప్పేసి తేము. కానీ ఎప్పుడు అని ఇక తినాలి అని తప్పనిసరిగా తినాలి అనిపించినప్పుడైతే కంపల్సరీ అయితే తెచ్చుకొని అయితే ఇక నేనే తెమ్మన్నందుకు తెచ్చిండు 1/2 kg. 1/2 kg తెచ్చినాక నేనైతే ఇక మంచిగా నీట్గా వేసుకొని ఇక నేనైతే కూరనైతే వండుకుంటున్నా. బోటి శనగపప్పు కూడా చాలా బాగుంటుంది. నాకు ఎందుకో శనగపప్పు కూడా వేసుకోవాలనిపించింది, కానీ మా సారేమో తినడు. మళ్ళీ ఇక ఇది ఎందుకు వండినావు, అది ఎందుకు వండినావు, ఉన్న కొంచెం కూరనని ఎన్నో వంకలు పెడతాడు. ఈ వంకలన్నీ వెట్టిపించుకోవడం అవసరమా? సపరేట్కి అదేదో కూరనో వండేస్తే అయిపోతుంది కదా అని నేను అనుకున్నా. నేనైతే ఇక మిర్చి 2 పావుల నూనె అయితే పోసుకున్నా, ఎందుకంటే అలా కొంచెం కొవ్వు ఉంది కాబట్టి కొంచెం నూనె తక్కువనే పోసుకున్నట్టు. నాకు కూరకు సరిపడంత అంటే కొవ్వుని చూసి తర్వాత నూనె వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని, అలా బండ పువ్వు ఉంటుంది కదా అదైతే వేసుకొని కొంచెం ఆకేసుకున్న తర్వాత మిర్చి ఉల్లిగడ్డలు వేసుకున్నా. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రెష్గా గడిపెట్టుకున్న బోటి అయితే వేసుకున్నా. చాలా సింపుల్. అందరు చేసినట్టే నేను చేస్తాను, ఏముందిలే అని మీరు అనుకోవచ్చు. కానీ ఎవరి స్టైల్లో కర్రీ వాళ్ళది ఉంటుంది కదా, అంటే ఎవరి చేతి వంట వాళ్ళకే నచ్చుతుంది కదా. నా చేతి వంట బాగానే ఉంటుంది, మరీ అంత చెత్త చెండాలంగానే ఏముంటుంది, ఓకే పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ బోటి ఫ్రై చేస్తే దాని టేస్ట్ డబల్ అవుతుంది, కర్రీ చేసినాం అనుకో టేస్ట్ తగ్గుతుంది. ఎందుకు అట్లా అంటున్నాను అనుకో, ఫ్రై చేస్తేనే బాగుంటుంది బోటి, కర్రీ కంటే బోటి ఫ్రై చేస్తేనే బాగుంటుంది. నాకైతే ఫ్రై చేస్తేనే చాలా ఇష్టం. నేనేదో 1/2 kg బోటి వేయించిన కదా అని అనుకున్నా, కానీ ఫ్రై చేద్దామని అనుకున్న లోపే అది వర్కౌట్ కాలేదు. అనుకునే సిచ్యువేషన్లోనైతే అది కూర అయితే వండేసిన. అది కూర వండినా కూడా అది ఒక్క పూటకే సరిపోయింది. ఎందుకంటే మేము 5గురం ఉన్నాము. ఐదుగురు ఎక్కడ ఉన్నారు అక్క అని మీరు అనుకోవచ్చు. సిద్ధు, నేను, మా ఆయన, మా నాన్న, అలాగే అక్షయ్కు జ్వరం వచ్చిందని చెప్పేసి హాస్టల్ నుండి కూడా తీసుకొచ్చినాం అన్నట్టు. ఫుల్ జ్వరం వచ్చిండే అక్షయ్కు, అందుకని చెప్పేసి తీసుకొచ్చినాము. ఇక అలా తీసుకొచ్చినాక ఎంతమంది అయినా 5గురం అయిపోయినాం. ఆ ఉన్న ఇంత కూరకు ఇంతమంది మేడే ఏరిపోతాం ఫ్రై చేస్తా అని చెప్పేసి కొంచెం సూప్ అయితే పెట్టేసినందుకు మాకు ఒక పూట సరిపోయిందిలే. అంటే సరిపోయింది, మిగిలలేదు తగలేదన్నట్టు ఒక పూటకి అయితే సరిపోయింది. అంటే పొద్దున తినే అన్నమే మేము మధ్యాహ్నం అంటే 11:30కి అట్లా తినేసినాము. ఎలాగో మాకు ఒక పూటకైతే సరిపోయింది అన్నట్టు. నేను అనుకున్నా కదా ఫ్రై చేద్దాంలే, ఉన్నదే 4గురం కదా అని చెప్పేసి అనుకున్నా, కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక్కడనైతే లాస్ట్ కూరనైతే రెడీ అయిపోయినాక కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నా. కొంచెం చిక్కగా వస్తుందేమో అని చెప్పేసి వేసుకున్నా, అంతగానో చిక్క ఏం రాలేదు. సో ఇది మా బోటి కర్రీ అయితే ఇలా ఉందన్నట్టు. మొత్తానికి మా బోటి ముచ్చట్నైతే అయిపోయింది కదా. అవును, ఇంతకు మీకు నచ్చుతుందా బోటి, నచ్చదా అన్నది చెప్పండి మర్చిపోకుండా. నాకేమో ఫ్రై ఇష్టం, అనుకోకుండా సూప్ అయితే పెట్టేసిన. ఇదైతే గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది లోపల, అయ్యో ఫ్రై చేద్దాం అనుకున్నా సూప్ పెట్టేసిండే అని చెప్పేసి.
ఇక అప్పుడప్పుడు కొన్ని వింతలు జరిగిపోతూ ఉంటాయి కదా, నాది కూడా అంతే అనుకోండి. ఈ మధ్యలో ఏంటో చాలా వీడియోస్ అంటే షార్ట్ వీడియోస్కు ఎక్కువ పెట్టేసి ఫుల్ వీడియోస్ అయితే చాలా తక్కువ పెట్టేస్తున్నా. నన్ను చాలామంది అడిగే అంటే కామెంట్స్ వస్తున్నాయి, అంటే ఇప్పుడు ఈ రీసెంట్గా పెట్టిన వీడియోస్ కంటే పాత వీడియోస్కి కామెంట్స్ వస్తున్నాయి. అక్కడ నీకు నెల నెల సాలరీ వస్తున్నాయా, నెల నెలకు నీకు డబ్బులు పడుతున్నాయా అని చెప్పేసి. షార్ట్ వీడియోస్ పెడితే ఎక్కువ డబ్బులు పడవు, ఓన్లీ సబ్స్క్రైబర్సే వస్తారు. నేను సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పేసి నేనైతే ఎక్కువ షార్ట్ వీడియోసే పెడుతున్నా. ఈ మధ్యలో ఫుల్ వీడియోస్ అయితే ఎక్కువ పెట్టట్లేదు. కానీ మనీ కావాలంటే మనమైతే ఫస్ట్ ఫుల్ వీడియోసే పెట్టాలంట. నాకు మాత్రం అది తెలియదు. మళ్ళీ నేను ఫుల్ వీడియో స్టార్ట్ చేస్తున్నా, కానీ వ్యూస్ అయితే ఏమాత్రం వస్తలేవు. షార్ట్ వీడియోకి వస్తలేవు, ఫుల్ వీడియోకి వస్తలేవు వ్యూస్. అయినా సరే నా ప్రయత్నం అయితే ఆపను, ఏదైతే అదే అవుతుందని చెప్పేసి అయితే చేస్తున్నా. కానీ ఏడుదాకా వెళ్తుందో చూడాలి. ఇంత కష్టపడే వాళ్ళకు ఇంత సపోర్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎన్నో వీడియోస్ పెట్టినా కూడా అవి అసలు వ్యూసే పోతలేవు. కానీ చూద్దాం, మాది ఏడుదాకా వస్తుంది, నేను ఎంతవరకు అంటే ఒక దాని మీద నమ్ముకున్నా కదా, ఇది ఏడు వరకు వెళ్తుంది అన్న దాని మీద అంటే నా ఆలోచన ఉన్నది అన్నట్టు అనుకుంటున్నా. ఇన్ని రోజులైనాక 10K సబ్స్క్రైబర్స్ అయినాక నేను యూట్యూబ్ అనేది ఆఫ్ చేయను. ఏదైతే అదయ్యా ఇది ఇలాగనే రన్ చేస్తా. ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ కాకపోతానా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు చూద్దాం, దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్తాడా, ఇంతటితోనే ఆఫ్ చేస్తాడా అన్నది. కానీ నా ప్రయత్నం మాత్రం ఆపను. ఏదైతే అదే అయ్యింది, ట్రై చేస్తా. సరే, నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా కొంచెం సపోర్ట్ కూడా చేయండి. వ్యూస్ అయితే చాలా తగ్గిపోయింది. ఏమాట బోటి కర్రీ కూడా బాగానే ఉంది, కానీ ఫ్రై అంత టేస్ట్ అయితే లేదనుకోండి, ఓకే అన్నట్టుంది.